వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, బ్లౌజు లైనింగ్ పీసు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కటింగ్ అనేది చేస్తారండి. చూడండి, నేనైతే ఈ బ్లౌజ్ పీస్ని, మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ని ముందే కట్ చేశాను. సో మనము ఒక బ్లౌజ్ పీస్ని ఏ రకంగా మలుచుకొని కట్ చేయాలి, హ్యాండ్స్కి చంక ఏమంటారు, చంక పిలకలు అంటారు, అతుకులు అంటారు. సో నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరు ఈ బ్లౌజ్ పీస్ని నిలువుగా పెట్టి కట్ చేస్తారనమాట. నేను ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, నేను పైన ఇప్పుడు మెరూన్ కలర్ బ్లౌజ్ని నిలువుగా, బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ నిలువుగా పెట్టి కట్ చేశానమాట. ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ అడ్డంగా మలిచేసి కట్ చేస్తున్నాను. సో రెండు రకాలుగా నేను ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. చూడండి, ఈ పీసెస్లు కూడా నేను దీనిపైన పెట్టేసి మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా దీనిపైన అడ్డంగా పెట్టానన్నమాట, నిలువుగా మలిచేయలేదు. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ని నేనైతే నిలువుగా పెట్టి కట్ చేశాను. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ని నిలువుగా పెట్టి కట్ చేసేటప్పుడు చేతులకు అతుకులు పడ్డాయి. చూడండి, చేతులకు నేను అతుకులు పెట్టి పిన్ అనేది పెట్టేశాను. సో ఇలా అతుకులు పడకుండా, దేనికైనా అతుకులు పడతాయి అన్నమాట. మీరు నిలువుగా ఆ లైనింగ్ పీస్ నిలువుగా మడతపెట్టి కట్ చేస్తే చేతులకు అతుకులు పడతాయి. ఇలా అడ్డంగా మడతపెట్టి కట్ చేస్తే చేతులకు అతుకులు అనేటివి పడ్డాయి అన్నమాట. సో ఇక్కడ షేప్ బెల్ట్లో పెట్టాను, ఇక్కడ బ్యాక్ పీస్ పెట్టాను. సో నేనైతే బ్యాక్ పీస్ని ఇలా కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా నిలువుగా పెట్టే కట్ చేస్తాను. హ్యాండ్ పీస్లో అతుకులు వద్దు అని కస్టమర్ అడిగితే మాత్రమే నేను ఇలా కట్ చేస్తాను అనమాట. సో హ్యాండ్ పీస్లో అతుకులన్నా పడతాయి, మనకు ఫ్రంట్ పీస్లో అతుకన్నా పడుతుంది. ఎలా అయినా సరే మనకు జాయింట్స్ అనేటివి ఏ ప్లేస్లో అయినా పడతాయి. అలా పడకుండా ఉండడానికి కావాలంటే మన బ్లౌజ్ పీస్ ఎక్కువ సైజ్ తీసుకోవాలన్నమాట. నేను డిఫరెన్స్ అనేటివి మీకు చెప్తున్నాను. చూడండి, ఫ్రంట్ పీస్లో కిందికి అతుకులు పడుతున్నాయి. చూడండి, ఇక్కడ మొత్తం ఎండింగ్ పాయింట్ కరెక్ట్గా లేదు కదా. అది మీకు దీంట్లో అర్థం కావడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ నేను నిలువుగా పెట్టి కట్ చేశాను. కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ని నేను బ్లౌజ్ పీస్ నిలువుగా మడత పెట్టి కట్ చేశానమాట. అందుకే హ్యాండ్ ప్లేస్లో అతుకులు అనేటివి పడ్డాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, హ్యాండ్ పీస్కి 4 పీసెస్ అతుకులు అనేటివి కట్ చేసి ఒక పిన్ అనేది పెట్టాను. సో హ్యాండ్ పీస్కి అతుకులు పడకుండా ఎలా కట్ చేయాలనేది, క్లాత్ని మనం ఎలా మలిచేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎలా ఈజీ ఉంటే అలా కట్ చేసుకోవాలి మనము. ఇందులో ఈజీ అంటే హార్డ్ అలా ఏం ఉండదండి. మనం తలుచుకుంటే ఏదైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ అనేది మనకు ఉండాలి. ఖాళీగా వీడియోస్ చూసి ఇలా కట్ చేయడం అస్సలు సరికాదండి. మనం ప్రాక్టీస్ చేయాలి. తప్పులు కంపల్సరీ తప్పులు అయితే జరుగుతాయి. నేనే తప్పులు చాలా చేశాను. ఎన్నో బ్లౌజులు స్టార్టింగ్లో, అంటే వేరే వాళ్ళవి కాకుండా నా బ్లౌజులు నేనే చాలా తప్పులు చేసి మళ్ళా సరి చేసుకొని ఇలా ఫర్గా టైలరింగ్లో కంప్లీట్గా నేను టైలరింగ్ క్లియర్గా నేర్చుకున్నాను అనమాట. సో డిఫరెన్స్ అనేది నేను చూపిస్తున్నాను అనమాట. లైనింగ్ పీస్ని అడ్డంగా మలిచేసుకొని కట్ చేస్తే ఎక్కడ అతుకులు పడతాయి, ఇలా నిలువుగా మలిచి కట్ చేస్తే ఎక్కడ అతుకులు పడతాయి. సో నేను దీన్ని అడ్డంగా మలిచేసి కట్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి అతుకులు అనేటివి పడలేదు. చాలా ఈజీ. కానీ ఫ్రంట్ పీస్లో సైడ్ జాయింట్ల ప్లేస్లో అతుకులు అనేటివి పడ్డాయి. ఏ సైడ్ అయినా నువ్వు ఎలా పెట్టినా ఎక్కడైనా కొంచెం అతుకులు అనేటివి పడతాయి. సో ఈ హ్యాండ్స్కి మాత్రం 4 టైమ్స్ అతుకులు అనేటివి పడతాయి అన్నమాట, నిలువుగా కట్ చేస్తే ఓన్లీ. సో ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్లో కనీసం ఒక లైక్ సింబల్ అన్నా ఇవ్వండి. ట్రై చేయండి, ఇంట్లోనే ఉండి మీ బ్లౌజులు మీరే కటింగ్ చేయండి, నేర్చుకోండి.
ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ మనము బయట మనం శారీ కొనుక్కున్న దానికంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి కదా. సో చూడండి, నేనైతే 1 పీస్ బ్లౌజ్కి 60 రూపీస్ తీసుకుంటానండి. కాకపోతే చాలా పని ఉంటుంది. వన్ పీస్ బ్లౌజ్కి అన్నీ హెమ్మింగ్ చేయాలి, బ్యాక్ హెమ్మింగ్ చేయాలి, హ్యాండ్ హెమ్మింగ్ చేయాలి, గల్ల చుట్టూ హెమ్మింగ్ చేయాలి. దీని బదులు మనం ఒక లైనింగ్ పీసు అస్తరు పెట్టి కుట్టింది నయం తెలుసా. సో ఇదైతే నిలువుగా పెట్టి కట్ చేస్తున్నాను చూడండి. మీకు డిఫరెన్స్ తెలవడానికి కోసం మాత్రమే నేను ఇంతకుముందు కట్ చేసింది అడ్డంగా మలిచేసి కట్ చేశాను. ఇది నిలువుగా బ్లౌజ్ అనేది మలచేసి కట్ చేస్తున్నాను. మీరు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఫస్ట్ టైం ఎలా మలిచాను, లైనింగ్ పీస్ని అడ్డంగా మలిచాను. దీంట్లో ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా కిందికి, బ్యాక్ సైడ్ ఎండింగ్ అనేది అలాగే మలిచేస్తానమాట. చూడండి, హ్యాండ్స్కి అతుకులు పడతాయి. తర్వాత నేను ఈ ఫ్రంట్ పీస్ ఇలా పెట్టేశాను, అక్కడ షేప్ బెల్ట్లు పడతాయి. సో చూడండి, మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. నేర్చుకునే వాళ్ళకు ఈ డౌట్ అనేది కొంచెమన్నా క్లియర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. చూడండి, అక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఒక షేప్ బెల్ట్ వస్తుంది. ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్. ఇది ఒకటే పీస్ బ్లౌజ్ కుట్టాలని కాబట్టి దీనికి ఇంకొక బ్లౌజ్ అనేది లేదు. ఓన్లీ 1 పీస్ బ్లౌజ్ కుట్టమన్నారు కాబట్టి 1 పీస్ బ్లౌజ్లో మనకు షేప్ బెల్ట్లు 4 అవసరం కదా. సో నేను ఆ బ్యాక్ పార్ట్ ముందర ఒక షేప్ బెల్ట్ వస్తుంది, ఇక్కడ ఒక షేప్ బెల్ట్ వస్తుంది. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి అతుకులు పడతాయి. ఇక్కడ మిగతా వాటికి దేనికి అతుకులు పడలేవు, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే అతుకులు అనేటివి పడతాయి. నిజంగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్స్లో కనీసం ఒక లైక్ సింబల్ అన్నా పెట్టండి. సో నా వీడియోలు ఎవరెవరు చూస్తున్నారు అనేది మాత్రం నాకు అర్థమవుతుందన్నమాట. అలాగే మీరు నేర్చుకోండి, ఎవరికన్నా షేర్ చేయండి. చూడండి, ఖచ్చితంగా మనం బ్లౌజ్ అనేది ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి. మనం అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ అనేది మనకు ఉండాలి, ఇంకా ఓపిక కూడా ఉండాలి. ఓపిక లేనిది మనము ఏది కూడా నేర్చుకోలేము. ఒకసారి నేర్చుకొని బ్లౌజ్ అనేది పాడైపోయి మనం అనుకున్నట్టు స్టిచ్చింగ్ అనేది రాకుంటే ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. కానీ అయినా సరే గివ్ అప్ అనేది ఇవ్వద్దు. మనం ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే అది రాకుంటే అక్కడికే ఆపేయద్దండి. కంపల్సరీ మనము సాధించే తీరాలి. గివ్ అప్ ఇచ్చామంటే అది అక్కడనే ఆగిపోతుంది. సో గివ్ అప్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకోండి. నా వీడియోలు చూసుకుంటూ ఆల్రెడీ స్టిచ్చింగ్, టైలరింగ్స్, బొటిక్ స్టైల్ వాళ్ళందరూ చెప్తారు. కానీ నేను ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను కాబట్టి నా ఎక్స్ప్లెయినింగ్ వేరే ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ వేరుంటుంది, నా స్టిచ్చింగ్ వేరుంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టైల్లో స్టిచ్చింగ్, కటింగ్ అనేది ఉంటుంది. సో చూడండి, ఈ బ్లౌజ్ ఈ బ్లూ కలర్ దాన్ని అయితే ఇలా కుట్టేశాను. తర్వాత నేను ఈ బ్లౌజులన్నింటినీ స్టిచ్చింగ్ చేస్తూ సైడ్ జాయింట్లు, ఈ ఫ్రంట్ పీస్లో టక్స్లు ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేస్తూ ఇంకో వీడియో పెడతాను. ముందైతే ఈ కటింగ్ గురించి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. చూసి నేర్చుకునే వాళ్ళైతే కామెంట్స్లో కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. చూడండి, చంక పేలికలు హ్యాండ్స్కి పట్టాయి. ఇంతకుముందు కట్ చేసిన దాంట్లో హ్యాండ్స్కి అసలు చంక పేలికలే పడలేవు. ఎక్కడ ఫ్రంట్ పీస్లో ఒక కింది సైడ్ జాయింట్లకు చంక పేలికలు పడ్డాయి. వీడియోలో చూశారు కదా మీరు, అర్థమైంది అనుకుంటాను. నేను 2 రకాలుగా లైనింగ్ పీస్ అనేది మడత పెట్టి కట్ చేశాను. ఈ మిగిలిన పీస్లలో మనము హుక్స్ పార్ట్, అలాగే గల్ల రౌండ్ క్రాస్ పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. అది కటింగ్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కటింగ్ చేసుకోవచ్చు అండి. ముందే కటింగ్ చేసుకోవడం ఎందుకు, ఆ పీస్ని అలాగే పక్కకు పెట్టేసి బ్లౌజ్ కుట్టేటప్పుడు కటింగ్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా చూపిస్తాను. చూడండి, ఈ మెరూన్ కలర్ అయితే
ఈ బ్లౌజ్ పీస్ కోసమని కట్ చేశాను అనమాట. మిగతా అన్నీ 1 పీస్ బ్లౌజులు అనమాట. నేను ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ వీడియో పెడతాను, చూడండి, చూసి నేర్చుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మీ డౌట్స్లని నాకు అడగండి. నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్ డిజైన్స్, ప్రిన్సెస్ కట్ డిజైన్స్, బేబీ ఫ్రాక్స్, అన్ని రకాల శారీతో కూడా స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఉంది, వెళ్ళి చూసేయండి. చూడండి, ఇది లైనింగ్ పీసు ఇలా పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఏ కలర్ ఆ కలర్ దానికి ఇలా ముడి వేసుకోవాలన్నమాట, లేదంటే క్లాత్లు అనేటివి మిస్ అయిపోతాయి. సో ఇది బ్లూ కలరు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్లు. చూడండి, ఈ షేప్ బెల్ట్లు 4 పడతాయి కదా, ఒకటే పీస్ కదా కుట్టడం. దీంట్లో నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇదైతే హ్యాండ్. సో ఇది ఒక పీస్ అనమాట. దీన్ని కూడా ఒక చిన్న క్లాత్ అనేది తీసేసుకొని ముడి అనేది వేసేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే మనం కట్ చేసుకున్న పీసెస్ అందులో కలిసిపోతే మళ్ళీ వెతకడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇదైతే క్రీమ్ కలరు, దీన్ని కూడా ఇలా ముడి వేసేస్తున్నాను. అలాగే ఇంకో కలర్ కూడా స్కై బ్లూ కలర్ అండి. ఈ స్కై బ్లూ కలర్ కూడా ఏదో ఒక క్లాత్తో ఇలా ముడి వేసేసాను. 4 పీసెస్ బ్లౌజ్ పీసెస్ ఒక్కోలేయండి. ఇంకా ఇదే కస్టమర్వి ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, 10 బ్లౌజులు ఉన్నాయి. అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇవన్నీ ఈ వేస్టేజ్ అన్నీ పడేయకుండా ఉంచుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్, మనం గల్ల క్రాస్లో హుక్స్ పార్ట్లోకి ఉపయోగపడతాయి. చూడండి, నాకైతే తలనొస్తుంది, జెండుబామ్ కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ స్టిచ్చింగ్ కోసమని దారాలు కూడా తీసి పెట్టేసుకున్నాను. లైక్ ఇవ్వండి ప్లీజ్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, విజిట్ చేయండి. నా ఫేస్ వ్లాగ్ ఇచ్చాను, చాలా నర్వస్గా మాట్లాడుకుంటూ ఇచ్చాను. ముందు నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వుకుంటూ ఫేస్ వ్లాగ్ పెట్టుకుంటూ వీడియోస్ అనేది తీస్తాను. ఒక లైక్ ఇవ్వండి, నన్ను బాగా సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.